ఇక ప్రైవేట్ ఆసుపత్రికి దీటుగా 100 పడకల ఆసుపత్రి ఉంటుందన్నారు ఇక మంత్రి లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలో చిన్నకాకానిలో 100 పడకల ఆసుపత్రికి మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేయాలని తనను నియోజకవర్గ ప్రజలు కోరారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇచ్చిన మాట ప్రకారం 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. ఏడాదిలోగా ఆసుపత్రిని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. 1984లో 30 పడకల ఆసుపత్రి కోసం దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇక్కడ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. మంగళగిరి పట్టణంలో 30 పడకల హాస్పిటల్ కానివ్వండి, ఈ ప్రాంగణంలో ప్రత్యేకంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు శంకుస్థాపన వేస్తాం జరిగింది. అంటే కరెక్ట్గా 4 దశాబ్దాల క్రితం ఆయన శంకుస్థాపన వేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా మంగళగిరిలో ఉన్న హాస్పిటల్ కూడా పూర్తయింది. లక్షలాది మంది ట్రీట్మెంట్ కూడా తీసుకుంటాం జరిగింది. నేను ఎప్పుడైతే మంగళగిరి అభ్యర్థిగా వచ్చానో ప్రజలందరూ పదే పదే నన్ను ఒక విషయం కోరారు. ఈ 30 పడకల హాస్పిటల్ని ఏకంగా 100 పడకల హాస్పిటల్ చేయాలని వాళ్ళు కోరటం జరిగింది. ప్రత్యేకంగా వేదికమైన ఉన్న ఏదైతే హాస్పిటల్ కోసం పోరాడి సాధించుకున్న కమిటీ సభ్యులు కూడా నన్ను కలిసి ఇప్పుడున్న ప్రాంగణం కాకుండా కొంచెం పెద్ద ప్రాంతం ఉంటే, కొంచెం ల్యాండ్ పెద్దగా ఉంటే మెరుగైన సేవలు ప్రజలకు అందించవచ్చన్న ఆలోచనతో ఈ ప్రాంగణాన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం జరిగింది. ఇది కూడా గతంలో లాగా ఏదో ఒక 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ కట్టి వదిలేయాలన్న ఆలోచన కాదు. వేదిక మీద ఉన్న మేమందరం కూడా దాదాపు 5-6 సార్లు కూర్చొని ప్రతిసారి ఒక 2-3 గంటలు మేము చర్చించి ప్రతి విషయం సున్నంగా అధ్యయనం చేసిన తర్వాతనే లేఅవుట్ కూడా ఫైనలైజ్ చేస్తాం జరిగింది. వేదిక మీద ఉన్న మా అందరి కళ ఒకటే, ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ఈ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది. 1984లో